సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, తుమ్మా బాలరాజ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, అరే బాబు నీ జాబ్ వచ్చేసింది కదా, సో జాబ్ వచ్చిన ఫస్ట్ 1 to 2 ఇయర్స్లోనే వెంటనే లోన్ పెట్టేసేసి ఒక 50 లక్షలు ₹1 కోటి లోన్ పెట్టేసేసి ఫస్ట్ ఇల్లు కొనేసేసి, బంధువులు ఇదే చెప్తారు, ఊళ్ళో ఇదే చెప్తారు, బాబు నీకు మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది కదా, వెంటనే నువ్వు ఇల్లు తీసేసుకో. ఒక్క విషయం కనుక మనము అవాయిడ్ చేయగలిగితే, సొసైటల్ ప్రెషర్, సొసైటీ ఏమనుకుంటుంది, సొసైటీ ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నా డెసిషన్స్ నాకు బెనిఫిట్ అయ్యేలాగా నేను తీసుకుంటాను అనుకొని ఈ ఒక్కటి కనుక మనం ఆలోచించగలిగితే అవర్ లైఫ్ విల్ బి వెరీ 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 హ్యాపీ. సొసైటల్ ప్రెషర్కి ఎప్పుడైతే మనము గురి అవుతామో, when we surrender to the society pressure, then it is the beginning of financial ruin, రైట్? ఉదాహరణకి యంగర్ ఏజ్లో ఇల్లు తీసుకుంటున్నారు, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎంత అయితే ఉందో దాన్ని బట్టి ఇల్లు తీసుకుంటారు. మేబీ ఒక 800 SFTO, 700 SFTO, 1000 SFTO తీసుకుంటారు, డబుల్ బెడ్రూమ్ వస్తుంది, రైట్? ఒక 5 years తర్వాత, 7 years తర్వాత, 10 years తర్వాత వాళ్ళు ఆర్థికంగా బెటర్ అవుతారు. అప్పుడు ఈ ఇల్లు చిన్నగా అవుతుంది. అరే నాకు గెస్ట్ బెడ్రూమ్ లేదే, గెస్ట్లు వస్తే ఎక్కడ పడుకుంటారు అనే ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. మరి ఇల్లు ఫస్ట్ తీసుకునేటప్పుడు గుర్తు లేదా గెస్ట్లు వస్తారని చెప్పేసి. సో ఏం చేస్తారు, సో ఈ ఇల్లు అలాగే ఉంటుంది, దీనికి EMI కడుతూ ఇంకొక ఇల్లు తీసుకుంటారు. సో ఇలా ఏమైపోతుందంటే ఒక మనిషి లైఫ్ టైంలో ఒక 2-3 హౌసెస్ దే విల్ హ్యావ్. ఎందుకంటే అక్కడ ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఫస్ట్ హౌస్. రైట్. అంటే ఈ పియర్ ప్రెషర్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేనైనా ఊరు వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతుంటారు, మీరుండే ఏరియాలో 1 కోటి 2 కోట్లు పెట్టి మంచి ఫ్లాట్ కొనుక్కోవచ్చు కదా విష్ణు. కరెక్ట్. ఇంకొంతమంది బంధువులు వస్తారు, సరదాగా ఏదో వీకెండ్ వస్తారు, రే చాలా బాగుంది మీ ఫ్లాట్, ఎంత ఉండొచ్చు అంటే ఏదో 1 కోటి 2 కోట్లు చెప్తారు, నువ్వు తీసేసుకోవచ్చు కదా అంటారు. అంటే 1 కోటి 2 కోట్లు విష్ణు దగ్గర ఉండాలి కదా. అంటే మీరు వచ్చి ఒక నెంబర్ చెప్పేస్తే ఆ నెంబర్తో నేను ఇల్లు కొనేసుకోవాలా అంటే నాకు అర్థం కాదు. 1 కోటి 2 కోట్లు పెట్టి వీడు కొనగలడా అంటే ఆ నెంబర్ కూడా వాళ్ళే చెప్పేస్తుంటే అనిపిస్తుంది, అనవసరంగా పిలిచాము వీళ్ళ ఇంటికి అనిపిస్తుంది. అడ్వైజ్ ఇవ్వడానికి ఖర్చు అవ్వదు కదండి, ఫ్రీగా అడ్వైజ్ ఇవ్వచ్చు కదా, మాటలే ఉంది, ఉచితంగా చెప్పొచ్చు. సో పియర్ ప్రెషర్లో మనం ఎప్పుడైతే ఇల్లు కొంటామో EMI ఎవరు కట్టాలి? EMI ఎవరు కడతారు? మనం కట్టాలి. సలహా ఇచ్చిన వాళ్ళు, అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు వచ్చి EMIలు కడతారా? 1 కోటి 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలంటే నెలకి ₹1,00,000 EMI కట్టాలి కదా. ₹1,00,000 తక్కువ ఉండదు కదా. అవును. మరి EMI ఎవరు కడతారు? మనమే కట్టుకోవాలి. సో ఈ విషయం మనం దృష్టిలో పెట్టుకుంటే మిస్టేక్ చేయకుండా ఉంటాం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళు ఉద్యోగరీత్యా తరచూ మారుతూ ఉంటారు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటారు, రైట్? మరి అలాంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవచ్చా? ఒక ప్రాంతంలో ఒక 4-5 సంవత్సరాలు ఉంటారు, ఇంకో ప్రాంతంలో ఇంకో 4-5 సంవత్సరాలు ఉంటారు, మరి ఎక్కడ ఇల్లు తీసుకోవాలి? ఇది చాలామంది వెళ్ళిన చోటల్లో మనం ఇల్లు తీసుకోలేం కదా. అవునవును. చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు ఒక 3-4 ఇయర్స్, నెక్స్ట్ పూణేకో లేదంటే బెంగళూరుకో చెన్నైకో వెళ్తారు. మరి ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఊర్లో జనాలేమో మనం ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో 2-3 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కోమని చెప్తూ ఉంటారు, రైట్? అయితే జనరల్గా ఏంటంటే తరచూ మారుతూ ఉంటారు కదా, వాళ్ళు ఇల్లు తీసుకోకూడదు. యాక్చువల్లీ మనం ఎప్పుడైతే 20-25 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో ఉంటామని ఖచ్చితంగా తెలిస్తేనే ఇల్లు తీసుకోవాలి. అప్పుడే మనం ఆ ఇంటి యొక్క కంప్లీట్ వాల్యూని డిరైవ్ చేసుకోగలుగుతాం, దాన్ని పూర్తిగా కూడా ఆస్వాదించగలుగుతాం ఫస్ట్. సో తరచూ మారుతూ ఉంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలామందికి అర్థం కాకపోవచ్చు, విరుద్ధంగా మాట్లాడుతున్నారు అని కూడా అనుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అయితే ఇల్లు తీసుకోవడంలో తప్పేముందండి? మనం ఉండకపోతే రెంట్కి ఇవ్వచ్చు కదా, రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా, రెంటల్ ఇన్కమ్ ఖచ్చితంగా వస్తుంది. ఉదాహరణకి ఒక ₹1 కోటి రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉందనుకోండి, ఎంత రెంట్ వస్తుంది? నెలకు 20,000 నుంచి 25,000 వస్తుంది. జనరల్గా రెసిడెన్షియల్ రెంటల్ ఈల్డ్ 2.5 నుంచి 3% వరకు మాత్రమే వర్కౌట్ అవుతుంది. మీరు అన్నట్టు 20 నుంచి 25,000 వరకు మాత్రమే
రెంట్ వస్తుంది. ఆ రెంట్ మనకు సంవత్సరం మొత్తం వస్తుందా? అందులోంచి మనం 1-2 నెలలు వేవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే టెనెంట్ కంప్లీట్గా ఆక్యుపై చేయకపోవచ్చు, మధ్యలో కొన్ని మంత్స్ మనకు ఖాళీ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి టైంలో మనకు రెంటల్ ఈల్డ్ 2-2.5-3% వరకే మనకు వర్కౌట్ అవుతుంది. మనం లోన్ త్రూ ఇల్లు తీసుకున్నాం కదా, లోన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? దాదాపు ఇప్పుడు 9% ఉంది. 8-9%. సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ ఆర్ ఈజీ క్యాల్కులేషన్, ₹1,00,00,000 లోన్ తీసుకుంటే 9% ఇంట్రెస్ట్ అనుకోండి. ఓన్లీ ఇంట్రెస్ట్ మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ₹9,00,000 ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే నెలకి ₹75,000 ఇంట్రెస్ట్ కట్టాలి. నేను ప్రిన్సిపల్ రీపేమెంట్ మాట్లాడట్లేదు, ఓన్లీ ఇంట్రెస్ట్ రీపేమెంట్ మాట్లాడుతున్నాను. ₹75,000 నెలకి మనము ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేస్తాము. రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 20,000-25,000 వస్తుంది. అంటే ఎవ్రీ మంత్ మనం ₹50,000 పాకెట్ నుంచి అలా పడేస్తూ ఉన్నాం అనమాట. ఫైనాన్షియల్గా ఇది లాజిక్ అయినా, ప్రాక్టికాలిటీ అయినా? అంటే ఇక్కడ ఇంటి గురించి మాట్లాడితే ఇంకోటి ఉంటుంది రాజు గారు, మనకంటూ ఒక ఇల్లు ఉంటే తిన్నా తినకపోయినా అడిగే వాళ్ళు ఉండరు. మనకంటూ ఒక ఇల్లు ఉంటే మన ఇంట్లో మనం పడి ఉంటాం కదా అన్న ఈ పర్సెప్షన్ కూడా మంచిదే తీసుకోవాలి. ఆ పర్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈఎంఐ కట్టలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, బ్యాంకు వాళ్ళు వచ్చి జప్తు చేసినప్పుడు పరువు ఎవరిది పోతుంది? మనది పోతుంది. సలహా ఇచ్చిన వారిది కాదు. లాస్ట్ ఈఎంఐ వరకు మనది కాదు ఇల్లు, మనది కాదు. మనం లాస్ట్ ఈఎంఐ కట్టనంత వరకు ఆ ఇల్లు మనది కాదు, బ్యాంకు ప్రాపర్టీలో మనం ఉంటున్నాం అంతే. రైట్. సో అట్లీస్ట్ 20-25 ఇయర్స్ మనం ఆ ఇంట్లో ఉంటామని ఖచ్చితంగా క్లారిటీ ఉంటేనే తీసుకోవాలి. ఇల్లు తీసుకోకూడదు, కానీ ఇల్లు తీసుకోవాలనే ఉద్దేశాన్ని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. ఇల్లు తీసుకుంటే ఈఎంఐ ఎట్లాగో కడతాం కదా, ఆ ఈఎంఐని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అమౌంట్ అక్యూములేట్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఆ పరిస్థితి వస్తుందో, 20-25 సంవత్సరాలు మనం ఖచ్చితంగా ఆ ప్రాంతంలో సెటిల్ అవుతామనే క్లారిటీ వస్తుందో అప్పుడు తీసుకోవాలి. యాక్చువల్లీ ద బెస్ట్ టైమ్ ఫ్రేమ్ టు టేక్ ఎ హౌస్ ఈజ్ సమ్వేర్ బిట్వీన్ 35-45 ఇయర్స్. అప్పటి వరకు మ్యారేజ్ అయిపోతుంది, పిల్లలు అవుతారు, కొంచెం ఎదుగుతారు. ఆ పిల్లలు కూడా ఒక స్టేజ్కి వస్తారు, 5th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ వరకు వస్తారు, ఆర్ మేబీ 3rd 4th క్లాస్. సో మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, పిల్లల్ని ఎక్కడ సెటిల్ చేయాలి, ఎలాంటి ఎన్వైరన్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, ఇవంతా క్లారిటీ వస్తుందన్నమాట. సో 35-45 ఇయర్స్ మధ్యలో ఇల్లు తీసుకుంటే మన స్థాయి ప్రకారము, మన స్టాండర్డ్ ప్రకారము, మనం సొసైటీలో ఏ స్టాండింగ్ అయితే ఉందో దాని ప్రకారం మనం ఇల్లు తీసుకోవడానికి వీలవుతుంది. యంగర్ ఏజ్లో డెట్ ట్రాప్లో మనం వెళ్ళామనుకోండి, జాబ్ నచ్చకపోయినా ఈఎంఐ గుర్తుకొస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా అదే జాబ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో హౌస్, ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్ ఫర్ అట్లీస్ట్ 20-25 ఇయర్స్, అప్పుడే ఇల్లు తీసుకోవాలి. లేదంటే మనం ఆ ఈఎంఐ అమౌంట్ ఏమైతుందో దాన్ని రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఆ సందర్భం ఎప్పుడైతే వస్తుందో, ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇల్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇల్లు తర్వాత అండ్ వాట్ అబౌట్ ద రిటైర్మెంట్ ప్లానింగ్? సరే, ఇల్లు అయితే తీసేసుకున్నాము, హ్యాపీగా మన ఇంట్లో మనం ఉంటున్నాం, నెక్స్ట్ రైట్. సో హౌస్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద సెకండ్ స్టేజ్ ఈజ్ ద రిటైర్మెంట్ ప్లానింగ్. ఉదాహరణకి పేరెంట్స్ని మనం అడగమనుకోండి, మీకు పిల్లల మైల్ స్టోన్ ప్లానింగ్ అంటే వాళ్ళ కెరియర్, వాళ్ళ మ్యారేజ్ ప్లానింగ్ ఇంపార్టెంటా, మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ ఇంపార్టెంట్ అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? రిటైర్మెంట్ అదేదో చాలా దూరం ఉందండి, ఎప్పుడో కదా, ఇప్పుడు ఎందుకు? పిల్లలు చాలా బాగా ఉండాలి, మంచిగా అభివృద్ధి చెందాలి, వాళ్ళ భవిష్యత్తు బాగా ఉండాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, అబ్రాడ్ వెళ్ళాలి, సో పిల్లలే మా సర్వస్వం అని అనుకుంటారు. రైట్. సరే, పిల్లలే మన సర్వస్వం, నో డౌట్ అబౌట్ ఇట్. పిల్లలు చూసుకుంటారా మనం రిటైర్మెంట్ అయిన తర్వాత? గ్యారంటీ లేదు. సరే, పిల్లలు చూసుకునే సిచ్యువేషన్ ఉన్నా కానీ తల్లిదండ్రులు ఇష్టపడతారా పిల్లలు చూసుకోవడానికి? ఎనీ పేరెంట్ వుడ్ ఆల్వేస్ లైక్ టు గివ్ టు దేర్ చిల్డ్రన్, నాట్ టేక్ ఫ్రమ్ దెమ్. ఇవ్వడానికే ఇష్టపడతారు కానీ పిల్లల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడరు. పేరెంట్స్ పిల్లల్ని డబ్బులు అడగాలంటే చాలా చాలా ఆలోచించి అడగాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మనసుకి చాలా బాధేస్తుంది. నెవర్ ఎవర్ పేరెంట్స్ వుడ్ లైక్ టు డిపెండ్ ఆన్ దర్ చిల్డ్రన్. ఇలాంటి పరిస్థితి రాకూడదు అని అంటే మనం ఖచ్చితంగా ఒక మంచి రిటైర్మెంట్ ప్లాన్ అనేది వేసుకోవాలి. రిటైర్మెంట్ ప్లాన్ అంటే ఏదో ఒక పెన్షన్ పాలసీ తీసుకోవడము, ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడము అలా కాదండి. ఒక మంచి రిటైర్మెంట్ టైంకి మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏమైతే ఉంటుందో
దాని ప్రకారం మనకి ఎంతైతే అమౌంట్ కావాలో, మంత్లీ అమౌంట్ ఏమైతే కావాలో ఆ కార్పస్ ఎన్ని సంవత్సరాలు సస్టైన్ అవుతుందో అంత కార్పస్ బిల్డ్ చేసుకోవడానికి మనం ఒక ప్రాపర్ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. రిటైర్మెంట్ గురించి మాట్లాడాలంటే రూల్ 30-30 గురించి మనం మాట్లాడాలి. 30-30 రూల్ 30-30. అయితే సాధారణంగా ఒక వ్యక్తి కాలేజ్ అయిపోయిన తర్వాత కెరియర్ మొదలు పెడతారు. మీరు ఒక 20-25-30 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే దాదాపు ఈ గ్రాడ్యుయేషన్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఇవన్నీ పెద్దగా చేసేవాళ్ళు కాదు. కెరియర్లో యాక్చువల్లీ 16-17-18 సంవత్సరాలకే సెటిల్ అయిపోయేవారు. కెరియర్ మొదలు పెట్టేసుకునేవారు. మ్యారేజెస్ కూడా అర్లీ ఏజెస్లో మ్యారేజ్ అయిపోయేవి. సో దాదాపు 50-60 సంవత్సరాల వరకు కూడా వర్క్ చేసుకునేవాళ్ళు. సో లైఫ్ స్పాన్ తక్కువగా ఉండదు. సో దాదాపు 18-20 సంవత్సరాలకి కెరియర్ మొదలు పెడితే 60 సంవత్సరాల వరకు వర్క్ చేసేవాళ్ళు. అంటే 40 సంవత్సరాల అర్నింగ్ స్పాన్. పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ యూస్ టు బి హార్డ్లీ 5-10 ఇయర్స్. అంటే 65-70 సంవత్సరాల వరకే జీవించి ఉండేవాళ్ళు అనమాట. సో అర్నింగ్ స్పాన్ 40 సంవత్సరాలు అయితే పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ యూస్ టు బి 5 or 10 ఇయర్స్. పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు, ఎందుకంటే అవసరాలు కూడా చాలా తక్కువగా ఉండేది. ఇంత ఎక్స్పోజర్ లేదు కదా అప్పుడు. కానీ ఇప్పుడు ఎలా, కాలేజ్ కంప్లీట్ కావాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కావాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కావాలి, ఇంకొన్ని స్పెషలైజేషన్ కోర్సెస్ ఏమైతే ఉంటాయో అవి చేయాలంటే అవన్నీ చేయాలి. ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వడానికే దాదాపు 22-23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు పడుతుంది. అంటే కెరియర్లో దాదాపు 24-25 సంవత్సరాలకి సెటిల్ అవుతున్నారు. వర్క్ చేసే స్పాన్ ఏమైతే ఉందో ఎవరినైనా మనం అడిగామనుకోండి, మీరు హ్యాపీగా ఎన్ని సంవత్సరాల వరకు వర్క్ చేస్తారనంటే ఏమొస్తుంది ఆన్సర్ మనకు? నేను 60 సంవత్సరాల వరకు హ్యాపీగా వర్క్ చేస్తాను అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది. చాలామంది దే వాంట్ టు రిటైర్ ఫ్రమ్ దేర్ రెగ్యులర్ జాబ్ ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. 50-55 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ అయిపోవాలనుకుంటున్నారు. దాని తర్వాత దే వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. అంటే 25 సంవత్సరాలకి కెరియర్ మొదలు పెడితే 55 సంవత్సరాలు, 55-60 సంవత్సరాలు, 55 అనుకోండి, 30 సంవత్సరాల కెరియర్ స్పాన్ ఉంటుంది. 55 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతే పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఈ రోజుల్లో మనం 80-85-90 సంవత్సరాల వరకు జీవించే అవకాశం ఉందా? ఉంది. అంటే ఒక 75-80 పీపుల్ ఆర్ లైఫ్ స్పాన్ ఈజ్ ఇంక్రీజింగ్. మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ గెటింగ్ ఎన్హాన్స్డ్, అడ్వాన్స్డ్ అయింది. మనం సింగిల్ పీస్ గా ఉంటామా, వెదర్ వి లివ్ యాజ్ అ వెజిటబుల్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ పీపుల్ ఆర్ లివింగ్ బియాండ్ 80, 85 and 90. 85 సంవత్సరాల వరకు జీవిస్తే 55-85 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు మనము ప్యాసివ్ ఇన్కమ్ కావాలి మనకు. 30 సంవత్సరాలు యాక్టివ్ అర్నింగ్స్ ఉంటాయి. ఆ 30 సంవత్సరాల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 30-35 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ రిటైర్మెంట్ కార్పస్ డెవలప్ చేసుకొని నెక్స్ట్ 25-30 ఇయర్స్ వరకు మనం ఆ రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. అందుకోసమే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ ప్రాపర్ రిటైర్మెంట్ ప్లాన్ ఇన్ ప్లేస్. సో రిటైర్మెంట్లో అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ చిల్డ్రన్స్ మైల్ స్టోన్ ప్లానింగ్. సో ముఖ్యంగా మనం రెండు విషయాల గురించి మాట్లాడాలంటే రిటైర్మెంట్ ప్లానింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నా, చిల్డ్రన్స్ మైల్ స్టోన్ ప్లానింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రైమరీ రిటైర్మెంట్ ప్లానింగ్కే ఇవ్వాలి. సో మైల్ స్టోన్ ప్లానింగ్కి పిల్లలు కనుక కాలేజ్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకోండి, డబ్బులు లేకపోతే రిటైర్మెంట్ని కాంప్రమైజ్ అవ్వకుండా లోన్ తీసుకొని వాళ్ళు చదువుకోవచ్చు. లెట్ ద చిల్డ్రన్ రీపే దేర్ ఎడ్యుకేషన్ లోన్. మనం ఎట్టి పరిస్థితుల్లో రిటైర్మెంట్ కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనల్. సో ఎవ్రీబడి వుడ్ లైక్ టు బి ఫైనాన్షియలీ ఫ్రీ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? మన నెలవారీ ఖర్చులు ఏమైతే ఉంటాయో ఆ ఖర్చులు మన ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ తీర్చగలిగితే దాన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. ఉదాహరణకి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేక్, మన దగ్గర ఒక 25 లక్షల రూపాయలు సర్ప్లస్ మనీ ఉందనుకోండి. మన గోల్స్ కన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 25 లక్షల రూపాయలు సర్ప్లస్ మనీ ఉంది. మన మంత్లీ ఎక్స్పెన్సెస్ 20,000 అనుకోండి. 20,000 దేనికి సరిపోవు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నెలకి 20,000 రూపాయలు అయితే సంవత్సరానికి 2,40,000 రూపాయలు మనకు యాన్యువల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఈ 25 లక్షల రూపాయలు కనుక మనం 10% వచ్చేటట్టు ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, అది మనకు దాదాపు 2,50,000 రూపాయలు ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది. రైట్? ఈ 2,50,000 రూపాయలు ఇన్కమ్ ఏమైతే క్రియేట్ చేస్తుందో నెలకి ఎంత అవుతుంది? 21,000 వస్తుంది. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఏమైతే ఉందో అది మన మంత్లీ ఎక్స్పెన్సెస్ని తీర్చుకోగలుగుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ ద ప్రెషర్ టు ఎర్న్ మనీ. ఎందుకంటే మన అవసరాలు ఏమైతే ఉన్నాయో
మన ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ తీరుస్తుంది అనమాట. సో చాలా వరకు చాలామంది పాపులేషన్ ఎవరైతే ఉంటారో ఇఫ్ దే ప్లాన్ వెల్ 7 to 8 yearsలో ఆర్ మేబీ 8 to 10 yearsలో దే క్యాన్ బి ఫైనాన్షియలీ ఫ్రీ. ఒక ₹1,00,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి నెలకి, గోల్స్కి కాకుండా సపరేట్గా నెలకి ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 12% కనుక రిటర్న్ జనరేట్ చేసింది అనుకోండి, మనం ఒక 7 to 8 yearsలో ఎవ్రీ మంత్ ఆ 1 lakh మనం ఎర్న్ చేసుకోనికి వీలవుతుంది. మనకు కూడా ఒక సైజబుల్ కార్పస్ జమ అవుతుంది. ఆ కార్పస్ కూడా దాదాపు ఒక నెలకి ₹1,00,000 మనకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ రిటర్న్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం చూస్తే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ ఫైనల్ స్టేజ్, 3 stages ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తుమ్మా బాలరాజ్ గారు, థ్యాంక్ యూ అండి. ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి ఒక కంప్లీట్ గైడ్, ఒక వికీపీడియాలో ఉన్నంత కంటెంట్ని ఇవాళ మనకి ఆడియన్స్కి ఒక ఈ వీడియో ద్వారా అందించారు. అండ్ ఇన్ని సంవత్సరాలుగా అందరూ మీ ఆర్టికల్స్ని చదివారు ఇవాళ నుంచి. అండ్ ఈ వీడియోస్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని చూడబోతున్నారు అండ్ మీ మాటలు వినబోతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.